హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వివికే లక్కీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందామా. దానికి నేను 1 గ్లాస్ మినపప్పుని 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని బాగా కడుక్కొని 4 అవర్స్ నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టుకున్న దాన్ని ఇలా బ్యాటర్ లాగా రుబ్బుకున్నాను. చూసారా, ఇందులో సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత చాప్డ్ ఆనియన్స్, చిల్లీ, జింజర్, జీరా వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకొని అందులో 2 డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఇందులో వేసుకోవాలండి. చూసారా ఎలా వేస్తున్నానో, అలా మొత్తం ప్యాన్ అంతా వేసుకొని సిమ్లో పెట్టుకొని దాని మీద మూత అనేది పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి దాని మీద మళ్ళీ లైట్గా ఆయిల్ వేసుకున్నాక తిరగేసుకోవాలి. చూసారా ఎంత బాగా వేగాయో గుంత పొంగనాలు అనేవి. ఇలా అన్నిటిని తిరగవేసుకున్నాక మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచాలండి. దీని మీద మూత మనం కవర్ చేసుకోక్కర్లేదు, ఎందుకంటే మూత అనేది కవర్ చేసుకుంటే ఇవి మెత్తగా అయిపోతాయి, క్రిస్పీనెస్ అనేది ఉండదు. వీటిని ప్లేట్లో తీసుకొని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.